మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు. దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది. దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవుతుంది. అబ్బాయిలు ప్రేమించడానికి తక్కువ టైం పట్టొచ్చు, కానీ మర్చిపోవడానికి ఒక జీవితం పడుతుంది. అదే అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం పట్టొచ్చు, కానీ ఒక్క క్షణంలో మర్చిపో. ఏ కిరక్క, నువ్వు నా శ్వాసలో కలిసావరా. ఇకెవ్వరూ మనల్ని విడతీయలేరు. మనలాంటి మున్సిపాలిటీ స్కూల్లో చదివిన వానికి కూడా ఒక హై క్లాస్ ఫిగర్ తిరిగి చూసింది. మనకు కూడా దేవుడు ఏదో దారి చూపిస్తున్నాడేమో అనుకున్నాను. ఎప్పుడు అలాగే ఉంటామని గ్యారంటీ ఉందా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ బై. మీకు పెళ్లి ఫిక్స్ ఎవరికి మాలాంటోళ్ళు. దాని తర్వాత యూఎస్ సంబంధం, మంచి జీతం, ఎవడు బెస్టో వాడితో హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవుతారు. ఎన్నిసార్లైనా చెప్తాను, నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు. ప్రతి మగాడు దీని కోసం మాత్రం ప్రేమించడే. మగాడు ప్రేమిస్తే సత్యంత వరకు గుండెలో పెట్టుకొని గుర్తుకొచ్చినప్పుడు ఎడుతూ ఫెయిల్యూర్ డే కి నా వెడ్డింగ్ డే కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? పెయిన్ తో ఫీల్ అయిపోయి ఉంటుంది, భరించలేకపోతాం. పెయిన్ ఎంజాయ్ చేసే లవ్ లో ఫెయిల్ అయినట్టు మాత్రమే ఉంటుంది. ఒకటి నీ సంతోషం కోసం బతకాలి, లేదా వాళ్ళ సంతోషం కోసం బతకాలి. నీ సంతోషం నీ చేతుల్లో లేదురా, మరి వాళ్ళెందుకు కష్టపెట్టడం? నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్ లో, బెజవాడ పెంచి సెంటర్ లో, హైదరాబాద్ హ్యాబిట్స్ లో, గుంటూరు జినా టవర్ సెంటర్ లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని స్వచ్ఛమైన ప్రేమ కోసం ఇచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. అసలు ఈ మందుని మగాళ్ళ కోసం దేవుడు ఎందుకు పుట్టించాడా అని తిట్టుకునేవాడిని. బట్ ఇప్పుడు తెలుస్తుంది, ప్రేమ అనే పెయిన్ ని మర్చిపోవడానికి దేవుడు మాకు ఇచ్చిన టాబ్లెట్ లాంటిది ఈ మందని. హలో, ఎందుకే ఇలా చేసావు? మా అమ్మ కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను కదా. నువ్వు లేని ఈ లైఫ్ బ్రతికినా చచ్చినట్టే గీత. అయితే చచ్చిపో, నాకేంటి? నీ చస్తే నువ్వు హ్యాపీగా ఉంటానంటే అలాగే చేస్తానే. గో టు హెల్ప్. హలో 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 షట్. మీ అమ్మాయిలు ఉన్నారే, సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళని పట్టించుకోరే, టైంపాస్ చేసే వాళ్ళని నెత్తినెట్టుకుంటారు. నీకు నేను చచ్చిన తర్వాత తెలుస్తుంది నా ప్రేమ విలువేంటో. చెప్పరా. అర్జెంట్గా సారీ బరికరా, చిన్న లవ్ మ్యాటర్. ఈ లవ్లోకి అయితే నేను లాక్కండి రా. ఇప్పుడిప్పుడే తను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా. నువ్వు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నావురా, కానీ వాడు చచ్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం బావా. ఇక నేను మేనేజ్ చేస్తాను, నువ్వు తొందరగా వచ్చేసారా. వస్తున్నా. ఎరా వీడేనా చావడానికి తత్కాల్లో టికెట్ ట్రై చేస్తుంది? ఎరా తమ్ముడు, టికెట్ కన్ఫర్మ్ అయిందా? మేము వచ్చి వెయిటింగ్ లిస్ట్ లో పెట్టామని తమ్ముడు తెగ ఫీల్ అయిపోతున్నాడు. అసలు నీకు ప్రాబ్లం ఏంటి తమ్ముడు? చెప్తేనే కదరా సీట్ దొరికేది. రే నువ్వు ఆగరా. ఎరా లవ్ ప్రాబ్లమా? 2 years నుంచి లవ్ చేస్తున్నా అన్న. ఇప్పుడు నాకంటే డబ్బున్న సంబంధం వచ్చిందని నన్ను వదిలేసిందన్న. అందుకని చచ్చిపోతావా? సిన్సియర్గా లవ్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుసన్నా. నా బాధ నీకు కామెడీగా ఉందన్న. ఆఫ్టర్ 2 years లవ్ చేసినందుకు నువ్వు సిన్సియర్ లవ్ అంటే, వాడు 8 years లవ్ చేశారా. వాడిని వినాలరా. ఒకసారి నీకు నా స్టోరీ షార్ట్గా చెప్తాను. విన్న తర్వాత కూడా నీకు చచ్చిపోవాలనిపిస్తే
ఇక్కడ ఎవ్వడు నిన్న ఆపడు. నా పేరు గౌతమ్. ఇంజనీరింగ్ అయిపోయాక నాకు తెలిసిన మూడే తాగడం, తిరగడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం. అలాంటిది నా జర్నీకి బ్రేక్ పడేలా చేసింది. ఇన్నాళ్ళు అందమంతా ఆగ్రాలోనే ఉందనుకున్నా. ఈ అందానికి హైదరాబాద్లో ఏ మహల్ కట్టించాలి స్వామి? అబ్బబ్బబ్బా, ఎంత క్యూట్గా ఆడుకుంటుంది. ఒరే గౌతమ్గా, నువ్వు లక్కీ ఫెయిల్. అక్క ఇంకా చాలా అక్క, నా బుగ్గలు చాలా నొప్పి వస్తున్నాయి అక్క. ఆహా, ఎంత మంచి పేరు గౌతమ్గా. ఇదే నీ లైఫ్, నువ్వు ఫిక్స్. ప్లీజ్ రా చింటూ, నా కోసం ఒక్కసారి ఉదవా ప్లీజ్. చాక్లెట్ ఇస్తావా? ఇస్తా. అలా అయితే ఓకే. బాబు పవర్ స్టార్ లైఫ్ పార్ట్నర్ గా అవ్వాలంటే ముందు లైన్ లో పెట్టాలి, లైన్ లో పెట్టాలంటే ఫస్ట్ పరిచయం అవ్వాలి నాన్న. అవును కదా, ఇప్పుడే పరిచయం చేసుకుంటే పోలే. నువ్వేమన్నా పెళ్లి చూపులకు వచ్చావేంట్రా? నేరుగా వెళ్ళి పరిచయం చేసుకోవడానికి చెప్పి చిక్కొట్టద్రే. మరి ఎలా రా? థింక్ డిఫరెంట్ అమ్మా. తనే నిన్ను పిలిచేలా ఉండాలి సీన్. ఎలా పిలుచుకునేలా చేయాలబ్బా? ఐడియా, an idea can change my life. ఎరా పండుగ, చూడాలి 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 చూడాలి. హే హే, హలో హలో గౌతమ్, యువర్ పర్స్. అప్పుడే తిరగరే. యువర్ పర్స్. హలో. ఇప్పుడు తిరగరా రే. హే గౌతమ్, హే, యువర్ పర్స్. ఇది నా పర్స్ లో ఉంది. థ్యాంక్స్ అండి. యువర్ వెల్కమ్. అబ్బా, ఎక్క ముద్దు వచ్చేతనవే. రారా చింటూ, వెళ్ళిపోదాం. ఈ చింటుగాడేంటబ్బా ఇంకా రాలేదు? ఈ బబుల్స్ ఎవరితో ఊదించాలి? హలో గౌతమ్ గారు. నన్నేనా? పాప బాగా కనెక్ట్ అయినట్టుందిగా. ఆల్ ద బెస్ట్ రే. డోంట్ మైండ్, కొంచెం బబుల్స్ ఊది పెడతారా ప్లీజ్? ఐ లవ్ యూ. హలో మిస్టర్, నిన్ను పిలిచింది ప్రపోజ్ చేయించుకోవటానికి కాదు. నేను కూడా బబుల్స్ చూడడానికి రాలే, ప్రపోజ్ చేయడానికే వచ్చా. హలో, నీకేమైనా మెంటలా? ఇప్పటి వరకు లైఫ్ అంటే తాగడం, తిరగడం, ఎంజాయ్ చేయడమే అనుకున్నా. ఇప్పటి వరకు ఆగను నా బైక్. ఫస్ట్ టైం నేను చూడగానే బ్రేక్ పడేలా చేసేది తెలుసా? నువ్వు నమ్మినా నమ్మక ఇదైతే ఫ్యాక్ట్. కావాలంటే నా పండుగ అడుగు. అవునవును. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగినోడిని. ఎందుకంటే నేను పుట్టగానే మా అమ్మ నన్ను మోసం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మా అమ్మ దగ్గర మిస్ అయిన ప్రేమంతా నీ రూపంలో పంపించింది అనిపించింది. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అని భయం వేసి ఆపుకోలేక చెప్పేశాను. రేపు నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తా. ప్రేమను పంచుతావో లేదంటే మా అమ్మలో నన్ను మోసం చేసి వెళ్ళిపోతావో నీ ఇష్టం. వస్తుందా
ఎక్స్పెక్ట్ చేయడం నాదే తప్పు. ముందే చెప్తున్నా, నేను ఎప్పుడు ఊదమంటే అప్పుడే ఊదాలి బబుల్స్, ఓకేనా? నువ్వు చాలా అనేదాకా ఊతూనే ఉంటా. మరి నాలో మీ అమ్మని చూసుకుంటావా? ప్రామిస్? మా అమ్మలా చూసుకుంటా, ప్రామిస్. ఏంటే అర్జెంట్గా రమ్మన్నా? యుఎస్ నుంచి మా బావ వచ్చాడు. పెద్ద పెద్ద బబుల్స్ ఉన్నాయి తెమ్మన్నా పోయావా? ఊదుకోవడానికి బాగుండేవి. మా బావ వచ్చింది నన్ను తీసుకెళ్ళడానికి. అదేంటే మొన్నే కదా ఫ్యామిలీ ఎగేసుకుంటూ వెళ్ళారు. ఈసారి నన్ను పర్మనెంట్ గా తీసుకెళ్ళడానికి వచ్చాడు. నువ్వు కూడా బాగా ప్రిపేర్ అయినట్టున్నావుగా. నేను ప్రిపేర్ అయ్యేదాన్ని అయితే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వను గౌతమ్. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు లేదు, హింట్ ఇస్తున్నట్టుంది. ఎందుకలా మాట్లాడుతున్నావురా?
నిన్ను వదిలి ఎలా వెళ్తాను? ఏమోనే నీ మాటలు చూస్తుంటే ఎక్కడ నేనేదో చేసుకొని నీ పేరు రాస్తానేమో అని ముందు జాగ్రత్త వచ్చినట్టుంది. ఆహా, ఎంత బాగా అర్థం చేసుకున్నారో నన్ను. అలా హ్యాండ్ ఇవ్వడం మీ అబ్బాయిలకు వచ్చేమో కానీ మా అమ్మాయిలకు కాదు. నువ్వు కూడా అందరు అమ్మాయిలు లాంటి దాన్ని ప్రూవ్ చేసావే. నీలాంటి దాన్ని లవ్ చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆ మాట అనాల్సింది నేనురా. నిన్ను ప్రేమించిన పాపానికి చివరికి నన్ను మోసదాన్ని చేశావు. చాలా థ్యాంక్స్ గౌతమ్, నాకు ఇంత వాల్యూ ఇచ్చినందుకు. లైఫ్లో మళ్ళీ నీకు కనిపించును. గుడ్ బై. ఎల్లవే ఎల్లు, నీ యాక్టింగ్ ఆస్కార్ గ్యారంటీ. రేయ్, అక్కడ తనతో అలా గొడవ పెట్టుకోవడం ఎందుకు, ఇక్కడ ఇలా తాగడం ఎందుకురా? తను హ్యాపీగా ఉండడానికి రా. నీతో ఉంటేనే కదరా తను హ్యాపీగా ఉండేది. నాతో ఉంటే తను హ్యాపీగా ఉండదురా. అదేంట్రా? వీడికి బ్రెయిన్ క్యాన్సర్ రా. వీడు ఎన్ని రోజులు బతాడో వాడికి తెలియదు. ఏంట్రా నువ్వు చెప్పేది? అన్ని టెస్టులు నేనే చేయించను రా. ఈ విషయం జోక్ చెప్పేవారా మరి? చెప్తే తను వదులురా. అందుకే కావాలని గొడవ పెట్టుకున్నా. ఇప్పుడు తన మీద కోపంతో వాళ్ళ బావని పెంచేసుకుని హ్యాపీగా ఉంటుందిరా. తను హ్యాపీగా ఉండే నాకు కావాలరా. సారీ రా బావా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఎన్ని లవ్ చేసామన్నది కాదురా గొప్ప. అట్లీస్ట్ మనం ప్రేమించిన వాళ్ళైనా హ్యాపీగా ఉండాలని కోరుకోవడమేరా సిన్సియర్ లవ్ అంటే. ఓకే, తను వెళ్ళిపోయింది, చచ్చిపోతావు. ఒకవేళ తన తప్పు తెలుసుకొని తను తిరిగి వస్తే అప్పుడేం చేస్తావురా? ఎవరికి లేదురా ప్రాబ్లం. అంతెందుకు, ఎప్పుడు పోతానో నాకే తెలియదు. కానీ నేను బతకట్లే. అలాంటిది నువ్వు బ్రతకలేవా? మీ నాన్నేం చేస్తాడురా? చనిపోయాడన్న. మరి మీ అమ్మ అటెండర్గా చేస్తుందన్న. 2 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు వదిలేస్తున్నావు. 20 ఏళ్ళు పెంచిన అమ్మకేమిస్తున్నావురా? నీకు ఈ జన్మనిచ్చినందుకు ముందు మీ అమ్మని సంతోషపెట్టు. ఆ తర్వాత నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. సారీ అన్న, మోసం చేసిన అమ్మాయి గురించి ఆలోచించాను కానీ జీవితాన్ని ఇచ్చిన అమ్మ గురించి ఆలోచించలేకపోయా అన్న. ఆ మాట నాకు కాదు, మీ అమ్మకు చెప్పు. అన్న, కొద్ది రోజుల్లో చనిపోతానని తెలిసిన మీకు భయమేయట్లేదు అన్న. అందరూ ఏదో రోజు పోయేవాళ్ళమేరా. కాకపోతే నాకు ఎక్స్పైరీ డేట్ తెలుసు, నీకు తెలియదు అంతే. పోయే రోజు గురించి ఆలోచించే కంటే ఉన్న రోజులు హ్యాపీగా బతకడం బెటర్ కదరా. అమ్మ మనకి జీవితాన్ని ఇచ్చింది మనం సంతోషంగా ఉంటే వాళ్ళు చూడడానికి, అంతేగాని వాళ్ళని బాధపెట్టడానికి కాదు. జీవితం అనేది దారం లాంటిది. దాని అంతటా అది తెగే వరకు సంతోషంగా ఎగరనివ్వాలి, కానీ తెంచడం కరెక్ట్ కాదు. సో బీ హ్యాపీ ఆల్వేస్. రోలింగ్ యాక్షన్. యాష్ క్రియేషన్స్, ముహూర్తం షాట్, ప్రొడక్షన్ నంబర్ 1, షాట్ 1, సీన్ 1. ఓకే, రెడీ, మూడ్. వెయిట్. హరిక నువ్వు బయట తల బయట పెట్టు. హరిత తల బయటికి. యాక్షన్. రోలింగ్. కమాన్. రోలింగ్. యాక్షన్. డేళ్ళు ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు వదిలేస్తాం. అలాంటి పెడతాం. రోలింగ్. ఇక్కడే. యాక్షన్. రోలింగ్. యాక్షన్. నువ్వు హెడ్ కిందకు పెట్టుకో, దాని వైపు చూడు. ఓకే, రెడీ. రోలింగ్. యాక్షన్. నువ్వు ఫస్ట్ తను వస్తూ ఉంటాడు కదా, ఫస్ట్ తన వైపు చూడు. ఇలా సిగ్గుపడి దగ్గరికి వస్తున్నప్పుడు తన వైపు చూడు. ఇంకొకసారి తీసుకో, చెప్తా. పోదు. అప్పుడు చూడు పైకి, నవ్వు. డైలాగ్ ముందే చెప్తున్నా, నాకు ఎప్పుడు ఊదమంటే అప్పుడు ఊదాలి. ఓకేనా? డింక్ స్ట్రైట్ గా రా. పైకి రోలింగ్. యాక్షన్. రోలింగ్. యాక్షన్. అన్న, నువ్వు కొన్ని రోజులు చనిపోతావని తెలిసిన భయం లేదన్నా నీకు? రోలింగ్. యాక్షన్. రోలింగ్. యాక్షన్.
రోలింగ్ యాక్షన్ తన చూడు. ఫీల్ నువ్వు నవ్వు ఫ్యాన్ కూడా బాగా తిరుగుతుంది. నవ్వరా.